నేను ఎమ్మెల్యే రాజు. కంబాల జోగులు హాస్పిటల్లో రోగులకు ఉన్న అసౌకర్యం గురించి ఇక్కడ ఉన్న డాక్టర్స్ విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడే ప్రసవం అయిందా? ఏ రోజు? రాత్రే. హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయా? మందులు టైంకి ఇస్తున్నారా? డాక్టర్ బాగా చూస్తున్నారా? డాక్టర్ గారు లేకపోవడం వల్ల సిజేరియన్లు మాత్రం రిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాను సార్. అవును సార్. లేదు సార్. ఈ నెల ఇప్పటికీ 58 నార్మల్ డెలివరీలు అయ్యాయి సార్ మన హాస్పిటల్లో. యాక్చువల్గా మన టార్గెట్ 60 సార్ నెలకి. టార్గెట్ అయితే అయిపోతుంది కానీ సిజేరియన్లు అవ్వట్లేదు సార్. మ్యాక్సిమం వచ్చిన కేసులన్నీ నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్ చివరి వరకు. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే రెఫర్ చేస్తున్నాం సార్. కానీ సదుపాయాల వరకు మనకి దోబీ ఎలక్ట్రీషియన్ లేకపోవడం వలన కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఈ బెడ్షీట్లు కూడాను అందువలన వేయడం జరగలేదు సార్. దోబీకి 7 నెలల నుండి శాలరీస్ రాలేదు సార్. పోస్ట్ తీసేశారు. కొత్తగా కావాలి అంటే హెచ్డిఎస్ నుండి డబ్బులు తీసుకోమంటున్నారు సార్. మనకి రాష్ట్రంలోనే స్వైన్ ఫ్లూ ఉంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ మన జిల్లా కూడా అవును సార్. అవును సార్. దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ మన హాస్పిటల్లో? మన హాస్పిటల్కి ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూకి సంబంధించి జిల్లాలో ఏపీవీపీ హాస్పిటల్కి రాలేదు సార్. రిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డు మందులు ఉన్నాయి సార్. మాకు ఏమైనా స్వైన్ ఫ్లూ అనే డౌట్ వస్తే అక్కడికి పంపించమన్నారు. ఇప్పటి వరకు అలాంటి కేసు ఏది మన హాస్పిటల్లో మేము ఐడెంటిఫై చేయలేదు సార్. హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ మనకి ఎలా వస్తాయి? అవేనా అమౌంట్ వచ్చిందా? హాస్పిటల్ ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా 25 సంవత్సరాల క్రితం హాస్పిటల్ పెట్టిన కొత్తలో వచ్చింది సార్. ఆల్మోస్ట్ అల్ట్రాసౌండ్ మెషిన్, ఎక్స్రే అన్నీ కూడా కండిషన్ పనిచేయని స్థితిలోనే ఉన్నాయి సార్. అన్నిటికీ సర్టిఫై చేయించాం సార్ పని చేయట్లేదని చెప్పి. అన్రిపేరబుల్ స్టేట్లో ఉన్నాయి సార్. చిన్నవన్నీ మొన్న వేలం వేసి పనికిరానివన్నీ అమ్మివేయడం జరిగింది సార్. మన హెచ్డిఎస్ఎన్లోకి ఆ అమౌంట్ని డిపాజిట్ చేయడం జరిగింది సార్. 28,000 వచ్చింది సార్. హాస్పిటల్లో పేషెంట్లకి భోజనాలు పెడుతున్నారు కదా, మరి ప్రతిరోజు భోజనం అందరికీ సఫిషియెంట్గా అందినట్టు పెడుతున్నారా? తెల్లవారి టిఫిన్, మధ్యాహ్నము, రాత్రి భోజనము ప్రతిరోజు కంటిన్యూస్గా పెడుతున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఈ బిల్లు ఆపమని ఏదో జీవో వచ్చింది కదా, ఇంకేమైనా జీవో వచ్చిందా? ట్రెజరీ కూడా అన్ని చెక్లు బిల్లు ఆపమని ఏదో వచ్చిందన్న సార్. మాది త్రూ ట్రెజరీ రావు సార్. అన్నీ హైదరాబాద్ నుండి చెక్కులే వస్తాయి సార్. మాకు ట్రెజరీతో మాకు సంబంధం లేదు సార్. కానీ ఈ నెల జీతాలు అయితే లేట్ అవుతాయని మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మాకు ఎటువంటి ఆర్డర్స్ మేము ట్రెజరీకి బిల్లులు పెట్టడం అనేది జరగదు సార్. ఒకవేళ గవర్నమెంట్ దాపితే మన హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎలా చేస్తాం? గవర్నమెంట్ ఆపితే హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయడం మాత్రం చాలా కష్టం సార్. ఇప్పటికే మనకి డెవలప్మెంట్ కమిటీ అవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. ప్రతి నెల చిన్న రిపేర్లు అయితేనేమి, చిన్న పనులు చేయించడానికి అయితేనేమి 10-15 వేలు వరకు ఖర్చు ఉంటుంది సార్. లాస్ట్ 8 నెలల నుండి డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ అవ్వలేదు. ఎలక్షన్ల ముందు నుండి అవ్వలేదు సార్. డబ్బులు తీయడానికి అవ్వట్లేదు సార్ హెచ్డిఎస్ ఫండ్స్ నుండి. దానివలన సొంత డబ్బులు పెట్టి చేయించవలసి వస్తుంది. అలాగని పూర్తి డబ్బులు మనం పెట్టలేం కదా సార్. ఏ ఎమర్జెన్సీ అయితే వాటికి మాత్రం మేము డబ్బులు ఖర్చు చేస్తున్నాం సార్, సొంత డబ్బులు. హాస్పిటల్ మెయింటెనెన్స్ మాత్రం ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఈ ఫండ్స్ ఆపేస్తే అసలు చేయడం కష్టం సార్. హాస్పిటల్ రన్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది సార్. లోటుపాట్లు ఏమన్నా? రోజుకి అన్సీజన్లో 300 అబోవ్ ఓపీ ఉంటుందండి డైలీ. పిల్లలు ఒక 50 వరకు వస్తున్నారండి. తర్వాత సీజన్లో అయితే వీఆర్ క్రాసింగ్ నియర్లీ 500 to 600 అండి. ఇన్ పేషెంట్స్ సీజన్లో మోర్ దాన్ 100 కూడా ఉంటున్నాయండి. అన్ సీజన్లో అట్లీస్ట్ 30 మినిమం ఉంటున్నాయండి పర్ డే. తర్వాత మాకున్న కంప్లైంట్లన్నీ పైకి మేము చెప్తున్నామండి. వీలైనంత వరకు వాళ్ళు సాల్వ్ చేస్తున్నారన్న. ఇంకా ఏదైనా విషయం ఉంటే సాక్షి ద్వారా కూడా మీరు తెలియపరచండి. తర్వాత అనస్థీషియా డాక్టరు క్లియర్ కదా, ఏ విధంగా మీరు ఆపరేషన్ చేస్తున్నారు దాని విషయంలో కూడా మీరు తెలియపరచండి. పంపించేస్తున్నామండి మేము. ఆపరేషన్లు అయితే ఇక్కడ జరగట్లేదు మొత్తం డాక్టర్ లేకపోవడంతో. ఇంకా డాక్టర్స్ ఇంకెవరైనా మనకు లోటుపాట్లు ఉన్నాయా? అంటే మిగతా అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి ఇంచుమించు.
అయితే హాస్పిటల్లో ఇప్పుడు చూపించారా, ఓపీ రాయించారా? డాక్టర్ గారు ఏం చెప్పారు? మందులు రాసి ఇచ్చారు. మందులు రాసి ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర ఓపీ ఇక్కడే మందులు ఇవ్వలేదా హాస్పిటల్లో? అక్కడే లేదు, కవిటే ఉంది. ఇక్కడ మందులు ఇక్కడికే వస్తాం తమ్మ. నీకేంటి బాగోలేదు? ఇది నీ నీరసం ఉందండి. బాగోలేదా? హాస్పిటల్లో బాగా చూస్తున్నారా? చూస్తుండ్రు. ఎప్పుడు వచ్చావు హాస్పిటల్కి? ఈరోజు తెల్లవారు 10:30కి వచ్చి నొప్పి తగ్గిందా? నొప్పి తగ్గింది నాయనా? గుగ్గు నరసయ్య. ఎందుకు వచ్చా? ఆవిడ హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? రాత్రి కోడికో జామ కాంచి. ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? 24 వంశకి. ఇవి రెండు అయినాయి, భయం ఎక్కింది. ఓకే. ఇప్పుడు హాస్పిటల్లో శుభ్రంగా ఉంటుందా? ఇప్పుడు బాత్రూమ్లు ఇక్కడ హాస్పిటల్ శుభ్రంగా ఉంచుతున్నారా? హాస్పిటల్ శుభ్రంగా ఉందా లేదా ఉంచుతారా చెప్పు. హాస్పిటల్గా శుభ్రంగా ఉన్నదా లేదా నేను అడుగుతున్నాను. శుభ్రంగా ఉందా లేదా అడుగుతాను. వచ్చావా? సరే, ఏంటి బాగలేదు నీకు? దెబ్బ తగిలింది. ఇప్పుడు తగ్గిందా? ఆపరేషన్ చేశారు నన్ను. చేశారు. మధ్య పండుగ ఎవరు రానకపోండ్రు. ఆ శనివారం నేను వచ్చేసరికి ఆదివారం సెలవు మరి అలాంటి పని లేదు. పర్లేదా? తగ్గిందా? కొంచెం తగ్గింది. ఏం పేరు నీ పేరు? గోణ అన్నొచ్చాము. మాకు డోబీ చాలా రోజుల నుంచి లేదు సార్. మాకు పోస్టింగ్ లేదు మాకు. అలాగే ఎలక్ట్రీషియన్ పోస్టింగ్ లేదు సార్ మాకు. పైగా పర్మనెంట్ క్లాస్ 4 మాకు లేరు సార్. అందరూ ఉన్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు. పైగా ట్రైన్డ్ పీపుల్ మాకు తక్కువ. అందువల్ల మేమేమో అటెండ్ అవ్వలేకపోతున్నాం. మ్యాక్సిమం మేము చేయాలనుకున్న సర్వీస్ మేము ఇవ్వలేకపోతున్నామండి. ఎలక్ట్రీషియన్ లేనప్పుడు మరి నైట్ టైం అన్ని లైట్లు అన్ని వెలుగుతున్నాయా మీకు ఇక్కడ? అంటే అన్నీ మేము మెయింటైన్ చేస్తున్నామండి. అంతవరకు మొన్నటి వరకు ఉన్న థర్డ్ పార్టీలో ఒక ఎలక్ట్రీషియన్ ఉండేవాడు. ఆయనతో మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయనకి ప్రస్తుతం 3 మాసాల నుంచి ఆయనకి జీతాలు లేవండి. అందుకని ఆయన మేము పిలిచినప్పుడంతా ఆయన ఇప్పుడు రాలేకపోతున్నాడండి. అలాగే డోబీ కూడా అదేనా. మేము హయ్యర్ అథారిటీకి మేము చెప్పాం. సూపరింటెండెంట్ సార్ కూడా చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదు. అందుకని మేము పేషెంట్స్ ఎక్కడ బెడ్స్ మీద బెడ్షీట్స్ వేయలేకపోయామండి సార్. అందుకని ఇంకా మీకు స్టాఫ్కి ఏమైనా ప్రధాన సమస్యలు ఇంకేమున్నాయా? లేదండి, అంత బాగానే ఉందండి సార్. పిఆర్సీ చేస్తామంటున్నారు, చేయటం లేదండి. అందరికీ ఆశ పెడుతున్నారు, అవ్వటం లేదు. ఇంకాను పిఆర్సీ చేయాలండి సార్. మేము అందరూ ఆశ పెడుతున్నాం. క్లాస్ 4 లేరు. క్లాస్ 4 పర్మనెంట్ క్లాస్ 4 లేరు సార్. మాకు కావాలండి. ఇక్కడ మీరు స్టాఫ్ నర్సెస్ అంతా సఫిషియెంట్గా ఉన్నారా? అంటే ఏరియా హాస్పిటల్ అయిన తర్వాత 25 మెంబర్స్ స్టాఫ్ కావాలి సార్. వర్క్ లోడ్ పెరిగింది. ఏరియా హాస్పిటల్ అని పని పెరిగింది కానీ స్టాఫ్ ఇంకా పెరగలేదు సార్. మేము ప్రస్తుతానికి ఉన్నది థర్డ్ పార్టీతో కలిపి 14 మంది ఉన్నామండి సార్. అంటే 2 మెటర్నిటీ అసిస్టెంట్లు, 12 మంది స్టాఫ్ నర్సెస్, 2 హెడ్ నర్సెస్ ఉన్నారు సార్. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేరు. పని మాత్రం ఏరియా హాస్పిటల్ పని పెరిగింది. ఓపీ పెరిగింది. ఓపీ దాదాపు 370 నుంచి 380 వరకు 400 వరకు ఉంటుంది ఓపీ. పని భారం పెరిగింది కానీ స్టాఫ్ తక్కువ ఉన్నారు. మాతా శిశు మరణాల విషయం ఏ విధంగా ఉంది మన హాస్పిటల్లో? మేము మరి రెగ్యులర్గా మాకేమో చెక్ లిస్టులు పెట్టమన్నారు సార్. మేము చెక్ లిస్టులు పెట్టాము. రెగ్యులర్గా మా మేడం వచ్చి చూస్తున్నారు. మేము ఇంత మునుపు అయితే రెఫరల్ సిస్టమ్ అది బాగుండేది కాదు. ఇప్పుడు బాగుంది. 108 వెంటనే పంపించేస్తున్నాము అవసరమైతే. సర్జరీస్కి ఇంకా సర్జరీస్ ఒకటి అవ్వటం లేదు ఇక్కడ. మాకు అదొక డ్రాబ్యాక్ ఉంది మా వైపు. సర్జరీస్కి కారణం ఎనస్థిస్ట్ లేరండి. నార్మల్ డెలివరీస్ అవుతున్నాయండి ఇక్కడ. అవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది ఇక్కడ మీకు? వాటర్ లేదండి. ఇక్కడ పైప్ ఉందండి, కొలాయి, అది పట్టుకుంటారండి పేషెంట్లు అందరూ. కానీ మామూలు డ్రింకింగ్ వాటర్ వల్ల సప్లై లేదు. ప్లాంట్ స్టాఫ్కి పేషెంట్కి అందరికీ అవసరమే కదా డ్రింకింగ్ వాటర్. లేదండి. ఏమైనా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు మీరు మహిళా స్టాఫ్ నర్సెస్ కాబట్టి ఇంకేమైనా మీకు సెక్యూరిటీ ప్రాబ్లం ఏమైనా ఉందా?
ప్రాబ్లం ఉంది సార్, సెక్యూరిటీ ప్రాబ్లం ఉందండి సార్. నైట్ టైం నైట్ డ్యూటీస్లోనే ప్రతి ఒక్కరు పేషెంట్స్ కొంతమంది అటెండర్స్ డ్రింక్ చేసి వచ్చి గొడవ పెట్టడం, అసలు కనీసం మాకు వెయిట్ టైం కూడా ఇవ్వరండి సార్. వచ్చేసి ఒకేసారి ఒక గుంపులాగా వచ్చి పడిపోవటం, సమయం కూడా ఇవ్వకుండాను బాగా డ్రింక్ చేసి అది ఇదని చెప్పేసి ఏవేవో చెప్తూ గొడవ పెడతారు సార్. సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఉందండి సార్. ప్రొటెక్షన్ ఎంఎన్ఓస్ కానీ సెక్యూరిటీ ఎఫ్ఎన్ఓస్ సఫిషియెంట్గా లేరండి సార్. మా క్లాస్ లేదండి, అలాంటిది కావాలని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకోండి సార్. మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళి ఎంక్వైరీ. మా స్టాఫ్ వాళ్ళు సార్ ఇక్కడ నిజాయితీగా పనిచేసే ఎక్కువ స్టాఫ్ నర్సులు అంటారా? లేదు సార్, ఓన్లీ లేదు సార్. అదే నిజాయితీగా అసలు మాకు మాత్రం పోలీస్ ఫోర్స్ మాత్రం మాకు ఉండాలి సార్, సపోర్ట్ ఇవ్వాలి మాకు. అది అవసరం, అవుట్ పోస్టింగ్ ఉండాలండి మాకు. పైగాను ఎక్కడ డబ్బులు తీసుకోవడం అని ఎక్కడ జరగలేదు ఇంతవరకు, ఎప్పుడు జరగదు. ఆ విషయంలో మాత్రం మేము ధైర్యంగా చెప్పగలం. ఎక్కడ ఎవరు ఒక రూపాయి కూడా డిమాండ్ చేయటం లేదు, ఇంతవరకు లేదు. ఇక ముందు మరి ఎప్పుడు రాదు, అది గ్యారంటీ ఇస్తాం మేము ఉన్నంతవరకు. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నుంచి వస్తున్నారు, రాజాం ఎక్కువ వస్తుంటారా? రాజాం వస్తే ట్రాఫిక్ పరిస్థితి ఎలాగ రాజాంలో ఉందో తెలియపరచవలసింది కోరుతున్నాం. సార్ మాది వంగర మండలం. వంగర మండలం చాలా ఇంటీరియర్ ఏరియా. అక్కడికి వెళ్ళి రావాలంటేనే కష్టము. తర్వాత రాజాం వచ్చిన తర్వాత రాజాం రోడ్ల మీద తిరగడం చాలా కష్టంగా ఉంది. ఈ ట్రాఫిక్ని తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ట్రాఫిక్ నుంచి. అది దయించి గవర్నమెంట్ దీని మీద ఒక సరైన పద్ధతిలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బందులు ప్రజలు పడిపోతారు. రోడ్డు విస్తరణ కూడా జరగాల, రోడ్డు సరిపోదు. వంగర మండలంకి వెళ్ళిన డబుల్ రోడ్డు కూడా కోర్టులో పడిపోయి అది ఆగిపోయింది. ఆ వంగర మండలం వెళ్ళడానికి, ఆ ఏరియా వెళ్ళడానికి మాకు గొప్ప ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ దీని మీద స్పందించి సరైన టైంలో నిర్ణయం తీసుకోవాలని మా ఎమ్మెల్యే గారి ద్వారా కోరుకుంటున్నాం. ఎలా ఉంది ట్రాఫిక్, దీని పరిస్థితి మీరు తెలియజేయమని కోరుతున్నాం. సార్ నా పేరు మణికంఠ, నేను జిఎంఆర్లో చదువుతున్నాను. నాది రాజామే. నేను ప్రతిరోజు 9 o'clock 8:30 to 9 ఈ బిట్వీన్లో కాలేజ్కి వెళ్తాను. కానీ కాలేజ్కి వెళ్తే నాకు కనీసం 2 kilometers హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి. ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. నేను చూస్తున్నప్పుడు నేను 7 years ఇక్కడి నుంచి జిఎంఆర్కి వెళ్తున్నాను. 7 years ఏ గవర్నమెంట్ వచ్చినా అసలు పట్టించుకోలేదు. ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. చాలాసార్లు కంప్లైంట్స్ వెళ్ళాయి, పోలీస్ స్టేషన్స్ కూడా కంప్లైంట్ వెళ్ళాయి. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. డస్ట్ వెళ్తుంటే వెనకతల ముందు ఏదైనా వెహికల్ వెళ్తుంటే వెనకాల వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము చాలాసార్లు ఫిర్యాదు చేసాం, దీని మీద ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి ఇప్పటికైనా అయిపోయిందేం లేదు, ఇప్పటికైనా సరే కనీసం రెస్పాండ్ అయ్యి, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి దీనివల్ల. కనీసం మీరు ట్రాఫిక్ చూసుకోండి, డబుల్ రోడ్స్ వేయండి. ట్రాఫిక్ రోడ్స్ కూడా బాగాలేదు, ట్రాఫిక్ అనే కాదు రోడ్స్ కూడా బాగాలేదు. ఈ మధ్యలో మీరు డోల్పేట దగ్గర చూస్తే రోడ్స్ అసలు బాగాలేదు. దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ అయ్యి, నేను చూసినవి కనీసం 2-3 యాక్సిడెంట్స్ ఆ ప్లేస్లో ఉన్నాయి. సో దీని మీద మీరు కేర్ తీసుకుంటారని. ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది. 8:30 to 9:30 10 వరకు చచ్చిపోతాం అనుకోండి మనుషులు అయితే. ఈ ట్రాఫిక్ వల్ల డస్టే కాదు, రోడ్ అయితే మాత్రం దారుణం అయిపోతుంది. పరిస్థితి తట్టుకోలేకపోతున్నాము. ఈ రోడ్స్ అయినా ఇప్పటికైనా బాగు చేస్తే బాగుంటుంది. ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా అయిపోతాయి. నేనైతే రోజు 9:30కి వెళ్తున్నాను ఈ ట్రాఫిక్ వల్లే. లేట్ రోజు ఫస్ట్ పీరియడ్ మిస్ అయిపోతున్నాను. నెక్స్ట్ వచ్చి మాకు మటువలస నుంచి అదే బ్రిడ్జి ఒకటి మధ్యలో కల్వర్టు పాడైపోయింది. దానికి పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. రెండోది ఏంటంటే దానివల్ల రోడ్డు ఆగిపోయింది. దానివల్ల బస్సులు ఏం రావట్లేదు. స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆటో సమస్యలు కూడా అదే, ఆటోలు మళ్ళీ తీసుకొని వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల పేషెంట్ కూడా రాలేని పరిస్థితి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోకల్లోకి వచ్చారు, రాజంలోకి వచ్చేసరికి ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ ఉంది. దాని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఎక్కడ పడితే అక్కడ ఆటోలు పార్కింగ్ చేసేయడం, వాళ్ళకి ఒక సపరేట్ పార్కింగ్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి తోపుడు బళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ అవుతుంది. రోడ్డు విస్తీర్ణ అర్జెంటుగా చేసేసి దీన్ని మంచి సదుపాయాలు కల్పించవలసిందిగా కోరుచున్నాం. మీ పేరేంటో చెప్పండి. నా పేరు నరసింహరావు అండి. నేను పాలకొండ డిపోలో చేస్తున్నానండి. ట్రాఫిక్ అయితే రాజంలో చాలా విపరీతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే మేము బస్సులు నడిపేటప్పుడు బైకులు ఒకటి ఆటోలు ఒకటి దూరేస్తున్నారండి. మాకు అసలు రక్షణ లేదండి. ఆర్టీసీ ఉద్యోగాలు చేసినా మాకు అసలు రక్షణ అనేది లేదండి. ఆడు దూరేస్తున్నాడు. ఈ లోపల మా ఉద్యోగాన్ని కాపాడు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆడు వచ్చి తగిలిలా మాది ప్రాబ్లం అయిపోతుంది. ఆడికి ప్రాబ్లం లేదు. వీళ్ళు ముళ్ళెళ్ళి ఆకుల మునిపిల్ల
పెద్ద బండిగా దెబ్బ అన్నట్టు మాకే వస్తుంది దెబ్బ అనమాట. ఏమన్నా అయితే అప్పుడు మేమే సెటిల్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రాజమేనండి రాజం. ట్రాఫిక్ అంతరాయంగా ఉంటుంది సార్. రోడ్లు కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది కదా, వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది సార్. అదే ప్రాబ్లం. డిపో కూడా రాజం డిపో లేదు సార్, పాలకొండ డిపో ఉంది. అది డిపో కావాల్సి ఉంటుంది కదా సార్. రాజం ఎక్కువ సర్కిల్ ఎక్కువ కూడా, రాజం కూడా ప్యాడ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, సామిళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి, అందరూ కూడా ఎక్కువ ఉన్నారు కదా సార్. రాజం వేరేగా ఒక డిపో ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. జిఎంఆర్ ఇండస్ట్రీస్ రోడ్ డెవలప్ చేయాలి సార్. మేము జిఎంఆర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను పెరుమాల్ నుండి వస్తున్నాను. రోజు టైంకి ఏం బస్సులు ఉండట్లేదు, బస్సులు ఉన్నా సరే ప్లేస్లే ఉండట్లేదు. మళ్ళీ నెక్స్ట్ రోడ్స్ కూడా సరిగ్గా లేవు కదా, ట్రాఫిక్ చాలా ఉంటుంది. కాలేజ్ కూడా చాలా టైం వేస్ట్, అంటే టైంకి అందలేకపోతున్నా, దానివల్ల పీరియడ్స్ లాస్ అవుతున్నా. రేట్లకు అమ్ముతున్నారా? అధికారులు ఏమైనా పర్యవేక్షణ చేస్తున్నారా? కాంప్లెక్స్లకు వచ్చే వారికి పాసెంజర్స్కి కూర్చోడానికి సీట్లు ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? తెలియపరచండి. రేట్లు మామూలు రేట్లుగా అమ్ముతున్నామండి. రేట్లు ఏం తేడా లేదు, ఎవరి వల్ల ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది మేము పెట్టట్లేదండి. జస్ట్ కూర్చోడానికి అక్కడ సిట్టింగ్ బల్ల ఒకటి వేస్తే బాగుంటుందండి. నా పేరు బండి ఈశ్వరరావు అండి. సమస్యలు ఏముంటే తెలియపరచండి. కాంప్లెక్స్ విషయంలో నా పేరు డివిఆర్ రాజు అండి. నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇదే సెక్టర్లో తిరుగుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మీకు వన్ వే ట్రాఫిక్ పెట్టారు అక్కడ. ఆ వన్ వే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. సంతలోంచి రావాలి, లక్ష్మీవారం కూడా వన్ వే ట్రాఫిక్ పెట్టడం, సంతలోంచి రావడం కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది. ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే రాజంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఇది పంచాయతీకి సంబంధించింది, ఆర్టీసీది కాదు. అయినా ఇక్కడ సరైన సదుపాయాలు లేవు. తర్వాత ఇక్కడ మరుగుదొడ్లు కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే లేడీ కండక్టర్స్ చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరైన నీటి వసతి లేదు ఇక్కడ. బండి వచ్చిందంటే ఇక చాలా ఇబ్బందికర పరిస్థితి, దుమ్ము ధూళి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కాంప్లెక్స్ మట్టుగా. కాకపోతే ఏంటంటే సరైన సదుపాయం లేదు కాబట్టి ఈ సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. ఎక్కడో మారుమూల గ్రామం ఇరమణలో చాలా వెడల్పు చేశారండి రోడ్డు. ఇక్కడ రాజం చాలా డెవలప్డ్ ఏరియా, దీన్ని వెడల్పు చేయలేదండి. పారిశ్రామికంగా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది, అయినా రోడ్ల మట్టుకు చాలా విస్తరణ లేదు. ఇది చాలా దారుణం అండి. చాలామంది కూడా ఈ రాజాంకి గ్రామాల నుంచి రావడం కానీ, అలాగే ఇక్కడ నివసించే ప్రజలు కూడా పెరగడంతో రాజాం చాలా క్రౌడీగా ఉండడం వల్ల ట్రాఫిక్ చాలా అంతరాయంగా ఉంది. కాబట్టి ఈ అన్ని సమస్యలు కూడా నా ముందుకు వచ్చాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారానికి నేను అధికారులతో మాట్లాడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలియపరిచి ఈ సమస్యను పరిష్కారం చేయమని నేను కోరుతానని తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రాజుతో విఐపి రిపోర్టర్ కంబాల జోగులు, ఎమ్మెల్యే సాక్షిలో ఈరోజు నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.